హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం క్యాస్టర్ ఆయిల్ లేదంటే క్యాస్టర్ బీన్ ఆయిల్ ఆముదంగా చెప్పబడేటువంటి క్యాస్టర్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్, ముఖ్యంగా హెయిర్‌లో దాని యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. రిసినస్ ఆయిల్ లేదా క్యాస్టర్ బీన్ ఆయిల్‌గా చెప్పబడే ఈ క్యాస్టర్ ఆయిల్‌లో ముఖ్యంగా ఈ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ కావచ్చు, లేదా విటమిన్ ఈ కంటెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డీప్ నరిష్మెంట్ ఇవ్వడమే కాకుండా న్యాచురల్ మాయిశ్చరైజర్స్‌ని మనకు పట్టి ఉంచి హెయిర్‌కి మంచి లస్టర్ ఇస్తుంది. డ్రై హెయిర్‌లో ముఖ్యంగా స్ప్లిట్ ఎండ్స్‌ని తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో, టాప్ 3 టాప్ 3గా చెప్పుకునేటువంటి ఈ క్యాస్టర్ ఆయిల్ యూజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే హెయిర్ స్ట్రాండ్ యొక్క హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడం. అంటే ఇందులో ఉండేటువంటి హై ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అంటే 95% రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. సో, ఇది ఉండడం వల్ల ముఖ్యంగా ఇది ఒక హెయిర్ స్ట్రాండ్ చుట్టూ కూడా ఒక కోటింగ్ లాగా ఫార్మ్ అవుతుంది. మాయిశ్చర్ లాస్ అవ్వకుండా చూస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, బ్రేకేజ్ రాకుండా ఇది కాపాడుతుంది. సెకండ్ యూజ్ చూసుకున్నట్టయితే డీప్ మాయిశ్చరైజింగ్. అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్‌ని ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల క్యాస్టర్ ఆయిల్. సో, మాయిశ్చర్‌ని పట్టి ఉంచడం వల్ల కూడా మనకు ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేవి రావు. స్ప్లిట్ ఎండ్స్ వచ్చినా కూడా వీటిని దగ్గరగా టెంపరరీగా ఇది బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ యూసేజ్ వచ్చేసి ముఖ్యంగా హెయిర్ హెల్త్‌ని, ముఖ్యంగా హెయిర్ యొక్క రూట్ టిప్‌ని నరిష్ చేస్తూ ఉంటుంది. సో, ఇందులో ఉండేటువంటి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, విటమిన్ ఈ 2 కూడా డీప్ నరిష్మెంట్‌కి ఉపయోగపడతాయి. హెయిర్ స్ట్రాండ్స్ యొక్క నరిష్మెంట్‌కి ఉపయోగపడతాయి. దీనివల్ల హెయిర్ బ్రేకేజ్, ముఖ్యంగా ఈ స్ప్లిట్ అవ్వడం ఇవన్నీ తగ్గుతాయి. డ్రై హెయిర్ ఉండే వాళ్ళకు, ఫ్రిజ్జీ హెయిర్ ఉండే వాళ్ళకు ఇది కంప్లీట్‌గా ఒక క్యూర్ అనే చెప్పొచ్చు ఈ క్యాస్టర్ ఆయిల్. సో, దీని యూసేజ్ ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా లైట్‌గా ఈ క్యాస్టర్ ఆయిల్‌ని వార్మప్ చేసుకొని ఒక బౌల్‌లో మీ ఫింగర్ టిప్స్‌తో గనుక రెగ్యులర్‌గా మసాజ్ చేసుకుంటూ ఉంటే 1-2 అవర్స్ లీవ్ చేసి, అంటే వదిలేసి హెడ్ బాత్ చేయడం వల్ల మనకు మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. డీప్ మాయిశ్చరైజింగ్ కోసం మీరు ఓవర్ నైట్ దీన్ని అప్లై చేసుకొని వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ యొక్క లస్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ క్వాలిటీ అండ్ హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా యూసేజ్ చేయాలి. నాట్ వన్ డే. సో, ఎవ్రీ డే లైక్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల క్యాస్టర్ ఆయిల్‌ని హెయిర్ హెల్తీగా తయారవుతుంది. దీనికి హెయిర్ ఉండేటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనకు రావాలి అంటే రెగ్యులర్ యూసేజ్ అనేది ముఖ్యం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.